హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. జాబ్స్ అయితే లేవు. మరి బీటెక్ అయిన తర్వాత ఏం చేయమంటారు? ఏ ఒకవేళ చదువుకోవాలనుకుంటే ఏం చదువుకోమంటారని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. నో జాబ్స్, వాట్ టు డూ ఆఫ్టర్ బీటెక్, దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కలిసి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించి, ఇంకో రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటుంటూ మీకు ఉపయోగపడుతుంది. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సు, వర్క్ సపోర్ట్, టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు వచ్చేసరికి మీరు ట్రిపుల్ తీసుకున్నా, మెకానికల్ తీసుకున్నా, సివిల్ తీసుకున్నా, సిఎస్సి తీసుకున్నా కూడా ముందుగా అయితే సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే అసలు కలిసి లేవు. మీరు ఎక్కడైనా కనుక్కోండి, ప్రస్తుతానికైతే లేవు. ఈ సంవత్సరం కూడా మార్కెట్ డల్గా ఉంది. ఎప్పుడు లెగుస్తుందో కూడా నాకైతే తెలియదు. అది ఎందుకంటే తర్వాత చేద్దాం, ప్రస్తుతానికైతే తెలియదు దాని గురించి. అయితే ఇక వచ్చేసరికి మరి ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు కొంతమంది అడుగుతున్నారు ఎంటెక్లు చేసి, ఎంటెక్లు చేసి ఏం చేస్తారు? ఎంటెక్లు వచ్చేది టీచింగ్ కోసం. అది టీచింగ్లోకి వెళ్ళాలన్నా ఎంటెక్ చేసిన తర్వాత వాళ్ళు పిహెచ్డీలు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఆ పిహెచ్డీలు చేసినా ఆపట్లేదు, పోస్ట్ పిహెచ్డీ కూడా అడుగుతున్నారు. అదే జీవితాంతం చదువుతూ ఉంటారు. అంటే టీచర్ ఈజ్ ఏ ఎవ్రీ టైం లెర్నర్ అని అంటారు కదా. ఉపాధ్యాయుడు అనేవాడు నిరంతర విద్యార్థి అని, ఆ టైప్లో ఉంది ఇప్పుడు వ్యవహారం. సో ఎంటెక్, ఎంబీఏ, పిహెచ్డి ఇవన్నీ చేసుకుంటున్నారు. అయితే దానికైతే మీరు వాటి టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలంటే ఎంటెక్ చేసుకోండి. కాదు అనుకున్నారనుకోండి, బీటెక్ అయిన తర్వాత కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అనుకోండి, లేకపోతే ట్రిపుల్ ఈ వాళ్ళు అనుకోండి, సింగరేణి వాటిల్లో వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్లు అలాంటివి ఉంటాయి. అలాంటి ప్రైవేట్ కంపెనీలు చాలా ఉంటాయి, కంప్యూటర్ ఆపరేటర్. సో వాటిలో జాయిన్ అయిపోయింది ప్రస్తుతానికి సాఫ్ట్వేర్లు ఇచ్చిన తర్వాత. మరి ఫ్రెషర్ జాబ్స్ ట్రై చేయొద్దంటే చేసుకోండి. వచ్చిందనుకోండి, వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అయితే వస్తే వస్తుంది, లేకపోతే లేదు. బాగా భూమి వచ్చినప్పుడు ఎలాగ వస్తుంది. మరి ఈలోపు ఫ్రెషర్ పీరియడ్ అయిపోతుంది, మరి ఏం చేయమంటారు అన్న అనుకో. ఫ్రెషర్ పీరియడ్ అయిపోతే ఏమవుతుంది? ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి, 1 or 2 years. 2 years ఎక్స్పీరియన్స్ యూ కెన్ గెయిన్ త్రూ వర్కింగ్ ఇన్ సమ్ అదర్ స్మాల్ కంపెనీ. లేకపోతే ఇంటర్న్షిప్స్ ఉంటే డబ్బులు ఇచ్చి చేయించుకునే అందుట్లో జాయిన్ అయిపోండి, అలా అయినా చేయొచ్చు. ఇక ఎంఎస్కి వెళ్తానన్నా నో అబ్జెక్షన్, యూకే బాగానే ఉంది నాకు తెలిసి. కాకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే డైరెక్ట్గా రావు. ఏ కార్ డ్రైవింగో, ఏ పిజ్జా డెలివరీనో, ఏ పిజ్జా వర్కింగో ఇలాంటివి ఉంటాయి, ఆ వాటిలో చేసుకోవాలి. ఇది ఎక్కడైనా, యూఎస్ అయినా, యూకే అయినా, ఆస్ట్రేలియా అయినా, ఏదైనా. అంత డబ్బులు పెట్టలేను అనుకున్నారు అనుకోండి, ఇంకా ఏం చేయొచ్చు అన్నాను, చదువుకోవాలి. ఖచ్చితంగా జాబ్ కావాలనుకుంటే మాత్రం బీటెక్ అయిపోయాక హోటల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది ఇంటర్ అయ్యాక ఏం చేయొచ్చు, బీటెక్ అయ్యాక కూడా చేసుకోవచ్చు హోటల్ మేనేజ్మెంట్, దాని మీద కూడా బాగానే ఉన్నాయి. సో ఇవే వద్దు, గవర్నమెంట్ జాబ్స్ పడితే రాసుకుంటా అంటే, ఇవాళ రోజున గవర్నమెంట్ జాబ్స్కి క్వాలిఫికేషన్తో పనిలే. మీరు గ్రూప్స్ రాసుకోవచ్చు, గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ పోస్టులు రాసుకోవచ్చు, డిఎస్సి ఇలాంటివి తప్ప ఇంకా వేరే ఏమైనా రాసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రాసుకోవచ్చు. ఇక ఇలాంటివి చాలా ఉన్నాయి. సచివాలయం జాబ్స్ వస్తే కనుక మీకు తెలంగాణలో అయినా, ఆంధ్రాలో కనుక, ఆంధ్ర అయితే తెలంగాణలో కూడా సచివాలయం జాబ్స్ వస్తాయి అంటున్నారు. అవి కూడా మీరు రాసుకోవచ్చు. కాదు కోర్సు నేర్చుకుంటే మాత్రం నేను చెప్తున్నా కదా, ఎప్పటికప్పుడు మారిపోతుందండి కోర్సు. నేను నేర్చుకునే లోపు అక్కడ కాల్స్ లేకపోతే మళ్ళీ కొత్త కోర్సు వస్తుంది. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అందుకే డిసైడ్ చేసుకోండి వీటిలో ఏదని చెప్పేసి, ఓకేనా? సో ఇందాక అడిగారని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.